పాలన సాగుకు గుదిబండల మారింది. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలు, నిర్లక్ష్య ధోరణితో రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. 8 నెలల్లోనే పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కరెంటు కోత, ఎరువుల కొరత, సాగునీటి కష్టాలతో అరిగోస పడుతున్నాడు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని అన్నదాతలు కంటతడి పెట్టుకుంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంపూరంగా ఉన్న సాగు కాంగ్రెస్ రావడంతోనే సంక్షోభంలో పడింది. రైతన్న భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయకపోగా నయవంచనకు పాల్పడుతోంది. బోనస్ పై మాట మార్చిన ప్రభుత్వం రుణమాఫీ పేరుతో నానా హంగామా చేస్తోంది. నిబంధనల పేరుతో అర్హులైన రైతులకు సైతం మాఫీ దక్కకుండా కుట్రలు చేస్తోంది. రైతు భరోసాకు ప్రభుత్వం రామ్ చెప్పడంతో పెట్టుబడికి నానా తంటాలు పడుతున్నారు అన్నదాతలు. అధిక మిత్తీలు భరించలేక, వ్యవసాయాన్ని వదులుకోలేక నిత్యం నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందక, అప్పుల బాధలు తట్టుకోలేక అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. పంట పొలాల్లో ఉరి కొయ్యలకు వేలాడుతున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడలేదని మనోవేదనకు గురైన ఓ రైతు కామారెడ్డి జిల్లాలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రేవంత్ సర్కారు పాలన తీరుకు అద్దం పడుతోంది.